మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పిల్లలు, ఈ వీడియోలో మనం అమ్మ ఒడి ఈ పాఠానికి సంబంధించిన భాషాంశాలు తెలుసుకుందాం. అందులో మొదటి అంశం, కింది పదాలను చదవండి, రాయండి, పదాలలోని అక్షరాలను వర్ణమాలలో సున్న చుట్టి గుర్తించండి. ఇక్కడ మనకి వర్ణమాల చార్టు ఇచ్చి పక్కన పదాలు కూడా ఇచ్చారు. ఆ పదాల్లో ఉన్న అక్షరాలను మనం వర్ణమాల చార్టులో సున్న చుట్టి ఆ అక్షరాలను గుర్తించాలి. ఇది మీరు చాలా తేలిగ్గా చేయగలరు. మొదటి పదం ఆశ. ఆ అక్షరానికి సా అక్షరానికి మీరు వర్ణమాలలో సున్నలు చుట్టాలి. ఈ విధంగా పదాలన్నిటికీ చుట్టండి. తర్వాత పదం కళ. ఈక, ఓడ, ఉమ, ఎర, ఐర, ఊయల, ఘనత, అచట, సహజ, ఔషధం. ఈ పదాలను మీరు గుర్తించాలి. తర్వాత కింది వానిలో సరైన అక్షరాలను ఖాళీలలో ఉంచి పదాలను రాయండి. ఇక్కడ మీకు 3 అక్షరాల పదాలను ఇచ్చారు. అందులో ఒక అక్షరం లేదు. సరైన అక్షరంతో మనం ఆ ఖాళీని నింపాలి. మొదటి పదం మొదటి అక్షరం లేదు. తర్వాత మనకిచ్చిన ఆధారం లా, పం. ఇక్కడ మనకి ఇచ్చిన అక్షరాలు ఆ, బా, షా, ఫ, ఠ, భ, ధ, ఖ, ఠ, ఢ. ఈ అక్షరాలను ఉపయోగించుకుని మనం ఈ ఖాళీలలో సరైన అక్షరాన్ని పెట్టి అర్థవంతమైన పదం వచ్చేలాగా మనం ఖాళీని నింపాలి. ఇప్పుడు మొదటి పదం ఇక్కడ ఇచ్చిన ఆధారంతో బా అక్షరం పెడితే బలపం అవుతుంది. తర్వాత పదం ఠ అక్షరం పెడితే కంఠం అవుతుంది. తర్వాత ఆ అక్షరం పెడితే అరక అవుతుంది. తర్వాత పదంలో భా అక్షరం పెడితే ఆభరణం అవుతుంది. తర్వాత పదంలో థ అక్షరం పెడితే పథకం అవుతుంది. తర్వాత పదంలో ధ అక్షరం పెడితే ఇంధనం అవుతుంది. తర్వాత పదంలో ష అక్షరం పెడితే శతకం అవుతుంది. తర్వాత పదంలో ఫ అక్షరం పెడితే సఫలం. తర్వాత పదంలో ఖ అక్షరం పెడితే శంఖం. తర్వాత పదంలో ఢ అక్షరం పెడితే ఢమరుకం. ఈ విధంగా వీటిని పూరించండి. తర్వాత వర్ణమాలలోని అక్షరాలతో మరికొన్ని పదాలను రాయండి. ఉపాధ్యాయులు చెప్పిన పదాలను ఉక్తలేఖనం రాయండి. మీకు పైన వర్ణమాల చార్టు కనిపిస్తోంది కదా, అందులో ఉన్న అక్షరాలతో మీరు రకరకాల పదాలు రాయొచ్చు. అవి ఎలాంటి పదాలంటే ఒత్తులు లేని పదాలన్నీ రాయండి. ఉదాహరణ కలప, పలక, గడప, నడక, అలక, ఆట, ఊట, ఊయల, జలజ, జపం, ఝషం, తమకం, బకం, బలం, భయం, సహనం. ఇలా మీరు రాయగలిగిన పదాలు రాయండి. తర్వాత కింది పదాలను చదవండి, తేడాను గమనించండి, సున్న ఉపయోగించి మరికొన్ని పదాలు రాయండి, చదవండి, ఉక్తలేఖనం రాయండి. ఇప్పుడు ముందు మనం ఇక్కడున్న పదాలు చదువుదాం. కల, కలం, పడగ, పండగ, జల, జలం, జట, జంట, కడ, కండ, జయ, జయం, జగం, జంగం, గడ, గండం, వందన, వందనం. అలాగే ఇప్పుడు మీరు మనం చదివిన పదాలన్నిటినీ కూడా గమనించండి. అందులో మొదటి పదానికి ఏదో ఒక చోట సున్న పెడుతుంటే తిరిగి మళ్ళీ ఒక అర్థవంతమైన పదం వస్తోంది. కళ, అక్కడ లా పక్కన సున్న పెట్టారు, కలం అయింది.
అలాగే జటాకు వచ్చేటప్పటికి జాకి టాకి మధ్యలో సున్న పెట్టారు, జంట అయింది. అంటే అక్కడ ఉన్న అక్షరాలను ఉపయోగించుకుంటూ అర్థవంతమైన పదం వచ్చేలాగా మనం కూడా సున్న పెట్టి మరికొన్ని పదాలను రాయాలి. అలా మనం కొన్ని పదాలు రాద్దాం. మొదటిది కథ, కంత, మదం, మందం, వదనం, వందనం, నందన, నందనం, కమల, కమలం, వశం, వంశం, లయ, లయం, కంద, కందం, కటకం, కంటకం. ఈ విధంగా రాయాలి. తర్వాత కింది అక్షరాలకు అవసరమైన చోట సున్నను చేర్చి సరైన పదాలు రాయండి, చదవండి. ఉదాహరణ అదా అని ఉంది. అక్కడ సరైన చోట సున్నను చేర్చి పదం రాయాలి. అందం, ఆ పక్కన దా పక్కన కూడా సున్న పెడితే సరైన పదం వస్తుంది, అందం. అదేవిధంగా మిగిలిన పదాలకు కూడా దత, దంతం, రగ, రంగం, సగ, సంగం, జగ, జంగం, అహ, అహం, జయ, జయం, ఆనద, ఆనందం, ఇధన, ఇంధనం, అగన, అంగన, చదన, చందనం. తర్వాత కింది అక్షరాలలో సున్నాను సరైన చోట ఉంచి పదాలు రాయండి, చదవండి. ఇక్కడ మీకు ఇచ్చిన పదాలలో సున్నా సరైన చోట లేదు. మనం సున్నాని సరైన చోటకి మార్చి పదం రాయాలి. ఉదాహరణ వమ్ర, వరం. వా పక్కన కాకుండా ఆ సున్నా రా పక్కన ఉండాలి. అలాగే మిగతా పదాలన్నింటినీ కూడా మనం సరైన పదాలుగా తిరిగి రాయాలి. దడం, దండ, రమ్ణ, రణం, జమ్న, జనం, గమ్మన, గమనం, పమ్యన, పయనం, మడంపం, మండపం. తర్వాత కింది పదాలలో అక్షరాలలోని తేడాను గమనించి చదవండి, రాయండి. అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి, ఉక్త లేఖనం రాయండి. ఇక్కడ మీరు ముందు ఇచ్చిన పదాలలో అక్షరాలలో తేడాను గమనించాలి. అంటే కరం, ఖరం. మొదటిది కా, రెండవది ఒత్తు ఖ. కరం అంటే చేయి, ఖరం అంటే గాడిద. అలాగే తర్వాత చలం, ఛలం. చలం అంటే కదిలేది, ఛలం అంటే నెపము, వెనుదీయుట. తర్వాత పతకం, పథకం. పతకంలో మామూలుత, పథకంలో ఒత్తుత్త. పతకం అంటే బిళ్ళ, పథకం అంటే ఎత్తుగడ. లత, కథ. లత అంటే తీగ, కథ అంటే కథ. పరం, ఫలం. పరం అంటే ఇతరం, ఫలం అంటే పండు లేదా ప్రయోజనం. తర్వాత గజం, ఘనం. గజం అంటే ఏనుగు, ఘనం అంటే గొప్పది లేదా మేఘం అని. జనం, ఝషం. జనం అంటే మనుషులు, ఝషం అంటే చేప. తర్వాత డంబం, ఢంకా. డంబం అంటే ప్రగల్భం, ఢంకా అంటే పెద్ద డప్పు. తర్వాత దళం, ఆకు లేదా సైన్య విభాగం. ధనం అంటే డబ్బు, దళం ధనం. బలపం, భరతం. బలపం అంటే పలకపుల్ల, భరతం అంటే భారతదేశం లేదా సంగతి. ఇలా ఈ పదాలను తేడాను గమనించి చదవడం, వీటికి అర్థాలు కూడా రాయడం. తర్వాత కింది అక్షరాలను క్రమపరిచి సరైన పదాలుగా రాయండి,
చదవండి. ఉదాహరణ రా ఆక, దాని సరైన పదంగా తిరిగి రాస్తే అరక. అంటే మీకు ఇచ్చిన పదాలలో అక్షరాలన్నీ తారుమారుగా ఉన్నాయి, వాటిని సరైన క్రమంలో పెడితే చక్కటి పదం వస్తుంది. అలాంటి పదాలు మనం రాయాలి. తర్వాత లా బా త, తబలా అవుతుంది. డా వా ప, పడవ. జా నా వ, వనజ. రంగా న, నగరం. రంగత, తగరం. ఆదమ్నం, ఆనందం. కంతాసం, సంతకం. డారంకం, కండరం. పండమం, మండపం. ఈ విధంగా వీటిని సరైన పదాలుగా రాయండి. తర్వాత కింది పట్టికలలోని పదాలను చదవండి. 2 పదాలను కలిపి అర్థవంతమైన పదబంధం లేదా వాక్యంగా చదవండి, రాయండి. ఉక్త లేఖనం రాయండి. ముందు పట్టికలో ఉన్న పదాలు చదువుదాం. అమల, శనగ, మర, శంఖం, హంస, పడవ, దశరథ, శనగల, ఘనతగల, మంగళకర. తర్వాత పట్టికలో పంట, పలక, గంప, పడవ, వంశం, మండపం, ఊదగలం, పయనం, నడక, తనయ. ఇప్పుడు ఏం చేయాలి? 2 పదాలను కలిపి అర్థవంతమైన పదబంధం లేదా వాక్యంగా చదవడం, రాయడం చేయాలి. ఉదాహరణ శంఖం, ఊదగలం. ఈ విధంగా మనం మొదటి పట్టికలోంచి ఒక పదం, దానికి సరిపడే పదాన్ని 2వ పట్టికలోంచి ఎంచుకుని ఆ రెండింటినీ కలిపి మనం ఒక వాక్యంగా లేదా పదబంధంగా రాయాలి. ఇప్పుడు మొదటి పట్టికలో అమల. ఈ అమలని దేనికి సరిపోతుంది? అమల పలక అని రాయొచ్చు. అది రాద్దాం. అమల పలక. తర్వాత మర తీసుకోండి. మర పడవ. తర్వాత హంస నడక. తర్వాత పడవ పయనం. దశరథ తనయ. తర్వాత శనగల గంప. తర్వాత ఘనతగల వంశం. మంగళకర మండపం. తర్వాత శనగ పంట. ఈ విధంగా మనం అమ్మ ఒడి భాషాంశాల్లో ఉన్న అన్ని అభ్యాసాలను నేర్చుకున్నాం.